నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మండే నామినేషన్స్ గురించి రెండు పేర్లు చెప్తా. నబీల్, యష్మి అండ్ సోనియా. వీళ్ళ ముగ్గురి మధ్యలో జరిగిన యుద్ధమే ఈరోజు జరిగిన నామినేషన్స్. అసలు యష్మి మాట్లాడిన పాయింట్స్కి సోనియాకి సుస్సు పడింది అనే మాట నేను ఎందుకంటున్నా అంటే, ఇది మాట్లాడడం ఇది వాడడం తప్పని మీకు అనిపించవచ్చు, కానీ ఇక్కడున్న అందరి మొగళ్ళ కంటే నేనే కోపంగా మాట్లాడతా. ఎవరినెవరిని ఎట్లా వాడుకోవాలి, ఎప్పుడు ప్లేట్ తిప్పాలి, ఎవరిని ఎమోషనల్గా వాడుకోవాలి, ఎవరిని రిలేషన్షిప్లోకి దింపాలి. ఈవెన్ బిగ్ బాస్ని కూడా ఒకవేళ మనం ఈ సోనియాను వదిలిపెట్టింది అనుకో, సోనియా కాదు కానీ మనం సోనియాకి మంచి రాధిక అనే పేరు పెట్టుకుందాం, డీజేటీలో పెట్టినట్టు. ఈ రాధికను మనం వదిలేసినాం అనుకో, బిగ్ బాస్ని కూడా లైన్లో పెడుతుంది. అంత దారుణమైన మెచ్యూరిటీ, అంత దారుణమైన మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు సోనియా ఉంది, సోనియా మాయలోకి దింపుకోవడం, సోనియా చెప్పిందే నిజమని అదర్ పీపుల్ నమ్మేలా చేయడం చాలా ఈజీ థింగ్. ఎవరికి? సోనియాకి. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, నిఖిల్, పృథ్వీ వీళ్ళు లేకుండా సోనియా బిగ్ బాస్ హౌస్లో ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి మీరు. ఏం ఉండదు. ఏమైనా అంటే గొడవలకు వాళ్ళని పంపించాలి, లొల్లు పెట్టుకోవడానికి వాళ్ళని పంపించాలి, ఆట ఆడడానికి వాళ్ళని పంపించాలి. ఒక సింగిల్ టాస్క్లలో తప్ప మిగతా ఏ విషయాలలో సోనియాకి ఇండివిజువాలిటీ ఉండదు. ఇండివిజువాలిటీ దేనికి ఉంటుంది అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉంటుంది. ఇంకా యష్మి విషయానికి వస్తే ఒక మాట అన్నది, ఇప్పుడు నేను చెప్పే మాటలే అని అన్నది. ఏమన్నదంటే, నువ్వు నిజంగా బిగ్ బాస్ హౌస్లో నువ్వు చాలా జెన్యూన్గా హానెస్ట్గా ఉంటున్నావు అని నీకు అర్థమైతే నువ్వు సోనియా, నువ్వు నిఖిల్, పృథ్వీ వీళ్ళిద్దరిని ముందు పెట్టకుండా నువ్వు ముందుకు రావే అన్నట్టుగా మాట్లాడింది. అది కాని పని, అందుకే అది మాట్లాడింది. నీకు తెలిసే బాగా తెలుసు, నీకు ప్లేట్ ఎట్లా తిప్పాలో తెలుసు, ఎవరిని ముంచాలో తెలుసు. నువ్వు రాధిక 2.0 అన్నట్టుగా చెప్పింది యష్మి. ఇంకా నబీల్ అండ్ సోనియా వీళ్ళిద్దరు నామినేట్ చేసుకున్నారు. వీళ్ళు నామినేట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, నువ్వు నన్ను ఫెయిల్డ్ సంచాలక్ అన్నావు, నువ్వు నాకు చదువు రాదు అన్నావు అనే పాయింట్ మీద నబీలు సోనియాని నామినేట్ చేసిండు. సోనియాని నామినేట్ చేస్తే ఈ పృథ్వీకి ఎందుకు లేస్తుంది నాకు అర్థం కావట్లే. ఆడ మధ్యలోకి వచ్చి నువ్వు ఫెయిల్ అయినావు బ్రో, నువ్వు ఫెయిల్ అయినావు, యాజ్ ఎ ఫెయిల్డ్ సంచాలక్ నువ్వు. నేను సంచాలకగా ఫెయిల్ కాదు, నేను పాస్ అయినా, నాకు తెలుసు. నేను ఒకవేళ ఫెయిల్ అయితే నాకు సార్ వచ్చి నువ్వు ఫెయిల్ అయినావు నాకు చెప్పేటోడు అనే పాయింట్ నబీల్ రేజ్ చేసిండు. ప్రేరణ వచ్చి నాగమణికట్టని నామినేట్ చేసింది. అరే నువ్వు అన్ప్రెడిక్టబుల్ ఉన్నావురా, ఒకసారి వస్తావు నా దగ్గరకు వచ్చి ప్రేమగా ఉంటావు, నా దగ్గరకు వచ్చి నీ ఎమోషన్స్ అన్నీ కక్కుతావు, నాకు ఎలా ఉండాలో అర్థం కాదులే అంటే, నేను స్టార్టింగ్ నుంచి చెప్పిన ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, ఐ విల్ గివ్ యూ, నీకు సపోర్ట్ ఇస్తా, నువ్వు ఎమోషనల్గా హ్యాపీగా ఉండడానికి, నువ్వు ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండడానికి ప్రతిదీ నేను చూసుకుంటా. కానీ నువ్వు ఎట్లుంటున్నావో నాకు అర్థం కావట్లేదురా, నీ మాటలు, నువ్వు ఉండే విధానం చూస్తుంటే లిటరల్గా నాకు పిచ్చెక్కుతుంది, నువ్వు అన్ప్రెడిక్టబుల్ ఉన్నావు అని చెప్పేసి నామినేట్ చేసింది. యష్మి సోనియాతో పాటు మళ్ళీ మణికట్ట నామినేట్ చేసినప్పుడు ఏమని ఇచ్చిందంటే, నువ్వు అన్ఫిట్ రా, నువ్వు ఫిజికల్లీ వీక్, మెంటల్లీ వీక్, నువ్వు పనికి రావు అనే విధంగా యష్మి నామినేట్ చేసింది. యష్మి ఎందుకు నామినేట్ చేసిందంటే, ప్రతిసారి స్టార్టింగ్ నుంచి చెప్పింది కదా, అరే నేను ఉన్నన్ని రోజులు నేను పాయింట్ ఉన్నా లేకపోయినా నేను నామినేట్ చేస్తారా, నేను పక్క నామినేట్ చేస్తా అని చెప్పింది. అండ్ ఈవెన్ నాగ్ సార్ వచ్చినప్పుడు కూడా యష్మికి తర్వాత నాగమణికంటకి వాళ్ళ హగ్గుల విషయంలో మనం తప్పు లేకపోయినా కూడా తీసుకొచ్చి తప్పు చేసిళ్ళు. సరే అది పక్కన పెడదాం. దోశ విషయంలో నాగమణికంట చేసింది ఏమైనా తప్పు ఉందా? ప్రేరణకి తర్వాత విష్ణుప్రియకు జరిగిన దాంట్లో ఈ వచ్చి ఇట్లా అగ్గిపుల్లు వేసి పొగబెట్టిపోయింది నాగార్జున. పొగబెట్టిపోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఆ నాగమణికంటకు ఉన్న క్లారిటీ గేమ్ ఆడుతుంటే ఇప్పుడు అది మర్చిపోయి మనోడు ఆ సైకాలజీ పరంగా ఇప్పుడు గేమ్ ఆడుతున్నాడు. అందరు సెట్ అవుతున్నారు, మనోడు బుక్ అయ్యండు. నామినేషన్లో వీళ్ళు ఉన్నారు. నామినేషన్లో నైనికాని నిఖిల్ సేవ్ చేసిండు. నిఖిల్ నైనికాని సేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు నైనిక ఉండడం అవసరమా? ఏం ఆడుతుంది, ఏం కనబడుతుంది? పృథ్వీ పాపమ ఏడుస్తున్నాడు, బ్రో నువ్వు నాకు స్టార్టింగ్లో గుడ్డు తీసుకుపోయి సోనియాకి ఇచ్చినావు, ఓకే ఐ కెన్ యాక్సెప్ట్. కానీ ఇప్పుడు ఉన్న 5గురిలో, మన క్లాన్లో ఒక 5-6 ఉన్నారు కదా, 5గురిలో నాతో వీడు ఉంటే నేను స్ట్రాంగ్ ఉంటా అని నీకు ఎవరు అనిపిస్తుంది అనే మాట ఒక అర్ధగంట డ్రాగ్ చేసుకుంటూ 24/7లో జరిగింది. నిఖిల్ బాయ్ గిలగిల కొట్టుకుంటుండు ఆన్సర్ ఇవ్వలేక. అట్లా కాదు నాన్న, నీకు ఎబిలిటీ ఉందిరా, నువ్వు గుంజుకు రాగలుగుతావు. అంతా లేదు నాన్న. నైనికకి ఇవ్వాలనుకునే థాట్ ఎమోషనల్లీ వీక్, ఎమోషనల్ ఫూల్ అంటే నిఖిలే నన్ను అడిగితే. సో ఇట్లా జరుగుతుంటే ఆదిత్య ఓంని చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడింది సోనియా. చాలా అంటే చాలా అంటే మొత్తమే నువ్వు ఇక్కడ పనికి రావు, నువ్వు పో, అవసరమే లేదు పో అన్నట్టుగా మాట్లాడింది. ఇక వస్తే పృథ్వీ వచ్చి మళ్ళీ నబీల్ని చేసిండు, నబీల్ని మణికంఠన్ చేసిండు.
యాజ్ ఎ ఫెయిల్డ్ సంచాలకగా నేను చేస్తున్నా బ్రో అని చెప్పి చేసిండు. అసలు ఎగ్స్ టాస్క్లో ఫెయిల్డ్ సంచాలకగా చేసింది మనోడు కాదు. మనోడు అమ్మాయిల్ని లేపి ఇట్లా పట్టుకొని లేపి ఎత్తేసిండని చెప్పి సోనియా మాట్లాడుతుంది. అది అబద్ధం. అనవసరంగా నబీల్ని డ్రాగ్ చేసి బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ మా టీవోలతో సహా ఆయన రియల్ ఫుటేజ్ని బయట పెడతలేరు. మనోడు నామినేషన్లో చెప్పిన పాయింట్స్ కూడా పోయి మిగతా హౌస్మేట్స్ దగ్గర కూర్చొని చెక్ చేసుకుంటున్నాడు. వాట్ ఈజ్ వాట్, నేను కరెక్టే మాట్లాడానా, కరెక్టే ఉన్నానా అని. సోనియా రాగానే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ మిస్టర్ నబీల్ అనండి. నబీల్ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అనకు, నబీల్ అను. నా పేరు నబీల్, నా సర్నేము మహమ్మద్ నబీల్ అఫ్రిది, అట్లా వెలు. అంతేగాని నువ్వు నా దగ్గరకు వచ్చి మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ ఆ ముందు ట్యాగ్ తీసేయి, ఫస్ట్ తీసేయి అని చెప్పేసి మనోడు కాసేపు మంచిగా ఆడుకుంటే అప్పుడు ఓకే. ఓపెన్ చేస్తే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని అప్పుడు ఇంత అరగెన్స్ అంటే. మీకు ఇవాళ జరిగిన ఏదైతే నామినేషన్స్ ఉందో ఈ నామినేషన్లో ఎవరి నామినేషన్స్ అద్భుతంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఏ సోనియా, బి నబీల్, సి యష్మి, డి పృథ్వీ. 4 ఆప్షన్స్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఈ నామినేషన్స్ ప్రక్రియ మీకు ఎలా అనిపించిందో మా రివ్యూ నచ్చితే కింద కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం.